యుగాంతం క్షణమాత్రేణ తేషాం కాలస్తు గచ్చతి జన్మాంతే ముక్తిరస్త్యైవ వెంకటాద్రౌ న సంశయః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపర విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆషాఢ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే గోవిందుడి యొక్క సన్నిధానంలో తిరుమల గిరులలో ఎవరైతే కొన్ని ఘడియలన్నా కూడా జీవితంలో గడపగలుగుతారో వారికి కలిగేటువంటి భాగ్యం వర్ణనాతీతమైనటువంటిది, లెక్క కట్టలేనటువంటిది అంటున్నారు. ఒక్క రాత్రి ఆ గోవిందుడి యొక్క సన్నిధానంలో నిద్ర చేయగలిగితే చాలు, కొన్ని ఘడియలు ఆ గోవిందుడిని దర్శించి ఆ గోవిందుడికి నివేదించినటువంటి అంత ప్రసాదాన్ని తీసుకోగలిగితే చాలు అంటున్నారండి. యుగాంతం క్షణమాత్రేనా, గోవిందుడి యొక్క సన్నిధానంలో గడిపేటువంటి వాళ్ళకి కొన్ని వందల వేల సంవత్సరాలు కలిగినటువంటి యుగాలు కూడా క్షణమాత్రంలో అలా గడిచిపోతాయి అంతే. యుగాంతం క్షణమాత్రేణ తేషాం కాలస్తు గచ్చతి, వారి యొక్క కాలం అలా క్షణమాత్రంగా అలా గడిచిపోతుందంతే. యుగాంతం క్షణమాత్రేణ తేషాం కాలస్తు గచ్చతి జన్మాంతే ముక్తిరస్త్యేవ వెంకటాద్రౌ న సంశయః. అంతేకాదు జన్మాంతంలో ముక్తిని ఖచ్చితముగా పొందుతారండి ఎవరైతే వెంకటాద్రిలో ఉండగలుగుతారో వారు. నశంశయ, అందులో మళ్ళీ సంశయమేమీ కూడా లేదు. అంత గొప్పదండి గోవిందుడి యొక్క సన్నిధానము. ఒక చిన్న పిల్లవాడికి తల్లి ఒడి ఎంత మాధుర్యాన్ని ఇస్తుందో అంత గొప్ప మాధుర్యాన్ని ఇవ్వగలిగేటువంటి గొప్ప స్థానం తిరుమల శ్రీ వెంకటాద్రి క్షేత్రం అంటూ ఉన్నారు. కనుక ఈ ఆషాఢ మాసంలో నిన్నటి రోజునే చాతుర్మాస్య వ్రత దీక్షలను కూడా ఆరంభించుకున్నాం. ఎంతో గొప్పగా భగవత్ కైంకర్యం మనందరం కూడా చేస్తూ తిరుమల గిరులలో వేంచేసి ఉన్నటువంటి ఆ కటివరద హస్తాల రేడుని, ఆ గోవిందుని దర్శించుకొని ముక్తిని పొందే ప్రయత్నం చేస్తూ ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. యుగాంతం క్షణమాత్రేణ తేషాం కాలస్తు గచ్చతి జన్మాంతే ముక్తిరస్త్యైవ వెంకటాద్రౌ న సంశయః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపర విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆషాఢ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే గోవిందుడి యొక్క సన్నిధానంలో తిరుమల గిరులలో ఎవరైతే కొన్ని ఘడియలన్నా కూడా జీవితంలో గడపగలుగుతారో వారికి కలిగేటువంటి భాగ్యం వర్ణనాతీతమైనటువంటిది, లెక్క కట్టలేనటువంటిది అంటున్నారు. ఒక్క రాత్రి ఆ గోవిందుడి యొక్క సన్నిధానంలో నిద్ర చేయగలిగితే చాలు,
కొన్ని ఘడియలు ఆ గోవిందుణ్ణి దర్శించి ఆ గోవిందుడికి నివేదించినటువంటి అంత ప్రసాదాన్ని తీసుకోగలిగితే చాలు అంటున్నారండి. యుగాంతం క్షణమాత్రేనా, గోవిందుడి యొక్క సన్నిధానంలో గడిపేటువంటి వాళ్ళకి కొన్ని వందల వేల సంవత్సరాలు కలిగినటువంటి యుగాలు కూడా క్షణమాత్రంలో అలా గడిచిపోతాయి అంతే. యుగాంతం క్షణమాత్రేణ తేషాం కాలస్తు గచ్చతి, వారి యొక్క కాలం అలా క్షణమాత్రంగా అలా గడిచిపోతుందంతే. యుగాంతం క్షణమాత్రేణ తేషాం కాలస్తు గచ్చతి జన్మాంతే ముక్తిరస్త్యేవ వెంకటాద్రౌ న సంశయః. అంతేకాదు జన్మాంతంలో ముక్తిని ఖచ్చితముగా పొందుతారండి ఎవరైతే వెంకటాద్రిలో ఉండగలుగుతారో వారు. నశంశయ, అందులో మళ్ళీ సంశయం ఏమీ కూడా లేదు. అంత గొప్పదండి గోవిందుడి యొక్క సన్నిధానము. ఒక చిన్న పిల్లవాడికి తల్లివడి ఎంత మాధుర్యాన్ని ఇస్తుందో అంత గొప్ప మాధుర్యాన్ని ఇవ్వగలిగేటువంటి గొప్ప స్థానం తిరుమల శ్రీ వెంకటాద్రి క్షేత్రం అంటూ ఉన్నారు. కనుక ఈ ఆషాఢ మాసంలో నిన్నటి రోజునే చాతుర్మాస్య వ్రత దీక్షలను కూడా ఆరంభించుకున్నాం. ఎంతో గొప్పగా భగవత్ కైంకర్యం మనందరం కూడా చేస్తూ తిరుమల గిరులలో వేంచేసి ఉన్నటువంటి ఆ కటివరద హస్తాల రేడుని ఆ గోవిందుని దర్శించుకొని ముక్తిని పొందే ప్రయత్నం చేస్తూ ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.